సో ఇండియా పాకిస్తాన్ యుద్ధం విషయంకి వస్తే టెర్రరిస్ట్ అటాక్లని నేను తీవ్రంగా జరిగిన రోజునే ఖండించాను. ముఖ్యంగా ఈ రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్స్, నువ్వు హిందువా, బట్టలు ఇప్పించి కూడా వాళ్ళని చంపేశారు. అది తీవ్రంగా ఖండించాను. అమెరికాలో ఖండించాను, జరిగిన రోజుని ఖండించాను, తర్వాత 10 సార్లు ఖండించాను. కానీ ఈ టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరుకున్నారు? సెక్యూరిటీ ల్యాబ్స్ ఎందుకు కొలాప్స్ అయ్యాయి అంటే ఎంత ప్రొటెక్టెడ్ ఏరియానే, మరి ఇంకా టూరిజం లేకుండా అయిపోయినట్టే కదా. అంత ప్రొటెక్టెడ్ ఏరియాకి ఈ టెర్రరిస్టులు ఎలా చేరారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? జరగక ముందు ఏం చేస్తున్నారు, జరిగినప్పుడు ఏం చేశారు, జరిగిన తర్వాత ఏం చేస్తున్నారు? దీన్ని పొలిటికల్గా వాడుకోవడానికైనా, మరలా వచ్చే ఎలక్షన్ల ముందు మరలా ఈ జరుగుతాయా, ఈ పాకిస్తాన్, ఈ చైనా, ఈ యుద్ధము, ఈ హిందూ, ఈ క్రిస్టియను, ఈ ముస్లిము అని గొడవలు పెడతారా? అంటే దేని కొరకైనా మన దేశాన్ని మనం పోగొట్టుకుంటామా, కాపాడుకోలేమా? ఈ టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు జరిగాయి, ఎప్పుడు జరిగాయి, ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయి అన్న ప్రశ్నలు ఎవరైనా వేస్తున్నారా? సెక్యూరిటీ ల్యాబ్స్ ఎట్లా అయింది ఎవరైనా అడుగుతున్నారా? దేశం దిశ దశ ఏంటి, అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? వేర్ ఆర్ వి గోయింగ్? Do we have a vision? Do we have a plan? Do we have a strategy to save our country, our youth?